ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మపై ఆయన భార్య శాంతిశ్రీ మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పుట్టింటి నుంచి అదనంగా ఆస్తి తీసుకురావాలని తన భర్త ప్రతిరోజు హింసిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి మద్యం సేవించి తన మెడలోని మంగళసూత్రం లాగేసుకుని దాడి చేయడంతో డయల్ 112కి కాల్ చేసింది శాంతిశ్రీ. దీంతో బాధితురాల్ని సురక్షితంగా గూడవల్లిలోని పుట్టింటికి పంపించారు పోలీసులు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రతిరోజు తనపై దాడి చేస్తున్నాడని సొంగ సంజయ్ వర్మపై ఆయన భార్య శాంతిశ్రీ ఆరోపణలు చేసింది. రాత్రి కత్తిపేటతో తనపై దాడి చేయబోయాడని కన్నీళ్ల పర్యంతమైంది. తన భర్త సొంగ సంజయ్ వర్మ వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరింది బాధితురాలు. గొడవ పెడుతున్నావు, అసభ్యకరంగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే ఇలా అన్నాను. అన్నప్పుడు ఇంకా ఆయన లేచిపోయి నన్ను మీద చేయేస్తావా అని గబగబా లేచి వెళ్ళి కాళ్ళు చేతులు కొట్టారు. కాళ్ళు మంచం మీదకేసి లాగేసి కొట్టారు. తాలిబొట్టు తీసేసుకున్నారు, ఫోన్ తీసేసుకున్నారు. ఇంట్లో కత్తిపేటలు పెట్టి కత్తిపేటలు తీసుకొచ్చి డోర్స్ లాక్స్ కొట్టేశారు. అప్పుడు 100కి ఫోన్ చేసింది మా పాప. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కూడా ర్యాష్గా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా మీద గొడవ ఆడతారు. మగోడు ఎలా అయినా తిరుగుతాడు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని, ఎందుకు రోజు ఇలా తాగొస్తావని గొడవ పెడుతున్నావు, అసభ్యకరంగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే ఇలా అన్నాను. అన్నప్పుడు ఇంకా ఆయన లేచిపోయి నన్ను మీద చేయేస్తావా అని గబగబా లేచి వెళ్ళి కాళ్ళు చేతులు కొట్టారు. కాళ్ళు తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.